Hello children, praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. Hope you are ready for the Sunday school with your Bible. Let us thank God for His loving kindness and mercies. Prayer చేసుకుందాము. దేవుడు ఇంతవరకు మనల్ని క్షేమంగా ఉంచినందుకు ఈ పాండమిక్ టైంలో మరలా మనము ఒక సండే స్కూల్ కూడా దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుపుకుందాము. ప్రేయర్ చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగంటును మహోన్నతులైన దేవ, మికిలి కరుణగల రాజా, ఈ యొక్క సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ సండే స్కూల్ బట్టి మీకు వందనాలు. ప్రభా, ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ మీరు సురక్షితంగా ఉంచినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాపినైనా నన్ను మీరు వెతికి రక్షించుకొని మీ బిడ్డగా చేసుకొని సంఘమును సహవాసమును ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ రోజు ఈ సాయంకాల సమయంలో నన్ను మీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి తండ్రి ప్రభా మరి ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి పాటల ద్వారాను లెసన్ ద్వారాను మీ నామానికి మనం తెచ్చే విధంగా సమయం అంతా ఉంచవలసిందిగా ప్రభా మరి నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Children, let us sing two songs before we listen to the story. Oh, sing to the Lord, oh, sing to the Lord a new song. మీకు అందరికి వచ్చిన పాటనే. Let us sing the song. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord a new song. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord. For He has done marvelous, marvelous things. He has done marvelous things. His right hand and His holy arm have gotten Him victory. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord a new song. Oh, sing to the Lord, oh, sing to the Lord, sing to the Lord. We'll sing another song. Thy loving kindness is better than life. Thy loving kindness is better than life. Thy loving kindness is better than life. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. I lift my hands up unto thy name. I lift my hands up unto thy name. My lips shall praise thee, thus will I bless thee. Thy loving kindness is better than life. Okay, children, today our lesson is Great Walls of Jericho. Great Walls of Jericho. And today our memory verse is Joshua 1:9. Joshua 1:9. Turn your Bibles to Book of Joshua, chapter 1 and 9th verse. నాతో పాటు కలిసి చదవండి. Have not I commanded thee? Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed. For the Lord thy God is with thee, whithersoever thou goest. తెలుగులో కూడా చదువుకుందాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ 1:9. ఇప్పుడు మనము యెహోషువకి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు, ఈ వాట్ ఈస్ ది గ్రేట్ వాల్స్ ఆఫ్ జెరికో చూసుకుందాం. మరి జోషువా బికేమ్ ద న్యూ లీడర్ ఆఫ్టర్ మోసెస్. కాబట్టి న్యూ లీడర్షిప్ లో ఉన్నాడు. ఆయనకి తోడుగా ఉంటానని దేవుడు ఆయనకి ప్రామిస్ చేశాడు అనమాట. ఈ ప్రామిస్ ఎలా ఫుల్ఫిల్ చేశాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. యెహోషువా అండ్ ఇజ్రాయెలైట్స్ రీచ్ టు ద ప్లేస్ ఆఫ్ జెరికో. ఆ సిటీ దగ్గరికి వస్తారు. యోర్దాను నది దాటుతారు. దాటిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ వస్తారు. మరి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి మోషే వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళు ఎడారి మార్గం అంతా ప్రయాణం చేసిన తర్వాత దే రీచ్ టు దే డెస్టినీ అన్నమాట. దేవుడు ప్రామిస్ చేసిన ప్లేస్ కి వాళ్ళు వస్తారు. మరి ఇప్పుడు ఆ ప్రామిస్ చేసిన ప్లేస్ ని వేరే కింగ్ ఈజ్ రూలింగ్. సో దే హ్యావ్ టు టేక్ దట్ ల్యాండ్, దే హ్యావ్ టు ఓన్ దట్ ల్యాండ్. మరి ఆ టైంలో మరి దేవుడు ఈ వాగ్దానాన్ని మరి యెహోషువకి ఇచ్చిన తర్వాత యెహోషువ ఏం చేస్తాడంటే, ఈ సిటీ ఎలా ఉంది జెరికో వాళ్ళు వచ్చి చూసినప్పుడు
చూడండి ఆ కోట గోడలన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి, చాలా పెద్ద సిటీ, మరి ఎత్తైన గోడలు, మరి ఎట్లా మరి సిటీలోకి వెళ్ళాలి, ఎలా ఉంటుంది ఆ సిటీ, హౌ టు క్యాప్చర్ దిస్ సిటీ అని యెహోషువ ఏం చేస్తాడంటే ఇద్దరు మనుషుల్ని మరి హీ సెండ్స్ 2 men టు వ్యూ ద ల్యాండ్, వెళ్ళి చూసి రమ్మని పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు ఇద్దరు మనుషులు ఆ సిటీలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు దే టేక్ షెల్టర్ ఇన్ ఉమెన్స్ హౌస్, అక్కడ రాహాబ్ అనే స్త్రీ ఇంటికి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వెళ్ళినట్లు రాజుకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఎవరో స్ట్రేంజర్స్ కేమ్ టు ద సిటీ అని రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆ ఇద్దరు మనుషుల్ని నా దగ్గరికి పంపించని చెప్పి తీసుకురావడానికి ఇద్దరు మనుషుల్ని రాహాబ్ ఇంటికి పంపిస్తాడు అనమాట. పంపించినప్పుడు రాహాబ్ ఏం చేస్తుంది, వీళ్ళిద్దరిని హైడ్ చేస్తుంది అనమాట. కింగ్ దగ్గర నుంచి సోల్జర్స్ వచ్చారు కదా వీళ్ళని తీసుకెళ్ళడానికి, మరి తీసుకువెళ్తే వాళ్ళకి ప్రమాదం, అందుకని చెప్పేసి రాహాబ్ ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని వాళ్ళ ఇంట్లో ఒక హైడింగ్ ప్లేస్ లో పెడుతుంది అనమాట. పెట్టిన తర్వాత వచ్చి ఈ స్పైస్ కి చెప్తుంది, వాళ్ళు ఇద్దరు మనుషులు నా ఇంటికి వచ్చిన మాట నిజమే గాని వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు, మీరు తొందరగా వెళ్తే యూ కెన్ ఫైండ్ దెమ్ అని ఆ స్పై వాళ్ళ సోల్జర్స్ కి ఈ మెసేజ్ ఇస్తుంది అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన కొంతసేపు తర్వాత రాహాబు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని రహస్యంగా మరి ఆ సిటీలో నుంచి పంపించేస్తుంది అనమాట. పంపించక ముందు ఒక మంచి మాట వాళ్ళతో చెప్తుంది అనమాట రాహాబు. మరి ఈ మాటలు ఎక్కడున్నాయంటే యెహోషువ చాప్టర్ 2 10th verse లో ఉందన్నమాట. వి హర్డ్ అబౌట్ యువర్ లార్డ్ అని చెప్తున్నాను, మీ దేవుని గురించి మేము విన్నాము, మీ దేవుడు మిమ్మల్ని ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని విడిపించాడు, మరి ఎర్ర సముద్రం ద్వారా మరి ఎట్లా నడిపించాడు, దాన్ని ఎలా 2 పాయలుగా చేసి ఆరిన నేలను మిమ్మల్ని నడిపించారు, ఆ యొక్క గొప్ప విషయాలన్నీ మేము విన్నప్పుడు మా హృదయం ఎంతో చలించింది. అంటే వి ఫెల్ట్ వెరీ గుడ్, ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ యువర్ గాడ్, ద మైటీ గాడ్, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను తెలుసుకున్నానని. మరి ఆవిడకి ఎవరు బోధ చేయలేదు, ఆవిడకి ఎవరు చెప్పలేదు, కానీ వినింది, దేవుని గురించి ఆశ్చర్య కార్యాలని విని విశ్వసించింది అనమాట. దేవుడు గొప్ప దేవుడని తన హృదయంలో నమ్మి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. నేను మీకు ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు ఎప్పుడైతే ఈ పట్టణాన్ని వచ్చి ఆక్యుపై చేసుకుంటారో నన్ను నా ఫ్యామిలీని మాత్రం మీరు సేవ్ చేయాలి అని చెప్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమి ఇంకా వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో, ఎలా ఆ ఎరుకో పట్టణాన్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళు తనకేం తెలియదు, కానీ తను నమ్మింది. అప్పుడు బిఫోర్ దట్ యాక్ట్ హ్యాపెండ్ ఓన్లీ షీ బిలీవ్డ్ దట్ దే విల్ కాంకర్ దిస్ ప్లేస్ అన్న నమ్మకము రాహాబు హృదయంలో కలిగిందనమాట. అప్పుడు వాళ్ళు కూడా రాహాబ్కి చెప్తారు, తప్పకుండా మిమ్మల్ని సేవ్ చేస్తామని చెప్పేసి. అయితే మాకు గుర్తుగా నువ్వు ఒక రెడ్ థ్రెడ్ ని విండోకి బైండ్ చేసి ఉంచు, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై యువర్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు రాహాబ్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత యెహోషువ దగ్గరికి వచ్చి మళ్ళీ దే రిటర్న్ టు జోషువా అండ్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఈ సంగతి అంతా కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మరలా దేవుడు యెహోషువతో మాట్లాడి సర్టన్లీ ఐ విల్ గివ్ దట్ ల్యాండ్ ఇన్ యువర్ జెరికో ఇన్ యువర్ హ్యాండ్ అని చెప్పి దేవుడు చెప్పి, అయితే ఎలా హౌ టు టేక్ ఇట్, నీకు ఒక ప్లాన్ చెప్తానని ఆ ప్లాన్ యెహోషువకి దేవుడు చెప్తాడనమాట. నువ్వేం చేయాలంటే ఒక ప్రొసెషన్, యూ హ్యావ్ టు గో అరౌండ్ ద సిటీ ఫర్ 6 days. హౌ యూ షుడ్ గో అరౌండ్ ద సిటీ, యూ హ్యావ్ టు అరేంజ్ ద పీపుల్. ఫస్ట్ 7 priests ని నిలబెట్టాలి. ఫస్ట్ దే షుడ్ ఫాలో, దే షుడ్ స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ద రో, అండ్ దెన్ వాళ్ళ తర్వాత దేవుని యొక్క మందసం ఉండాలి, ఫాలోడ్ బై ఆర్ పీపుల్, తర్వాత నీ ప్రజలు ఉండాలి. అలా ఒక పద్ధతిగా, అంటే ఒక ప్లాన్డ్ గా మీరు ఆ సిటీ చుట్టూ ప్రొసెషన్ గా వెళ్ళాలి. మనం కూడా ప్రొసెషన్ చేస్తాం కదా, VBS లాస్ట్ డే మనం చక్కగా లైన్ లో నిలబడి మనం యేసు యొక్క వాక్యం చెప్పుకుంటూ మనం కూడా ప్రొసెషన్ వెళ్తాం కదా. ఇక్కడ అయితే దేవుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు అనమాట. ముందుగా 7 priests నుంచోవాలి, వాళ్ళు బూరలు ఊదాలి, వాళ్ళ చేతిలో హార్న్స్ ఉన్నాయి అనమాట, ర్యామ్ హార్న్, బూరలు ఊదాలి, తర్వాత దేవుని మందసము ఉండాలి, తర్వాత ఆర్మ్ సోల్జర్స్ ఉండాలి, తర్వాత ప్రజలందరూ ఉండాలి. అయితే ఈ సిటీ చుట్టూ వాళ్ళు మార్చ్ చేసుకుంటూ ఆ సిటీ చుట్టూ తిరిగేటప్పుడు వైల్ దే ఆర్ మార్చింగ్ అరౌండ్, పీపుల్
బి సైలెంట్ అన్నమాట. అసలు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, సైలెంట్ గా వాళ్ళు తిరగాలని చెప్పి దేవుడు యెహోషువకి చెప్తాడనమాట. చెప్పినప్పుడు యెహోషువ అదే విధంగా మరి ఆ పీపుల్ ని అరేంజ్ చేసి పీపుల్ కి వాళ్ళు యెహోషువ ఈ మాట చెప్పి యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్తాడు. హ్యాస్ టు లీడ్ దెమ్ లైక్ దాట్. వాళ్ళందరూ కూడా అదే విధంగా మరి డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 వాళ్ళు మరి ఆ యొక్క కోట చుట్టూ తిరుగుతారు. మరి నిశ్శబ్దంగా సైలెంట్ గా తిరుగుతూ ఉంటారు. మరి డెఫినెట్లీ అలా చేస్తున్నప్పుడు అందరూ చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఏంటిది మరి యుద్ధం చేయాలంటే మరి యుద్ధానికి కావాల్సిన ఏంటి వెపన్స్ ఉండాలి, లేకపోతే యుద్ధానికి వెళ్లే వాళ్ళు ఎలా వెళ్తారు, చాలా మరి ప్రిపేర్డ్ గా వెళ్తారు. ఇది కూడా ఒక యుద్ధమే, కానీ అది యుద్ధం లాగా అనిపించట్లేదు కదా, జస్ట్ దే ఆర్ గోయింగ్ అరౌండ్ ద సిటీ వాల్స్ సైలెంట్లీ. తర్వాత 7th డే ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్లాన్ అనమాట. 7th డే నాట్ లైక్ ద అర్లియర్ డేస్. 7th డే ఏం చేయాలి, 7 times they should march around the city. 7 times they should march around the city the same way. ఆ 7 times అయిపోయిన తర్వాత 7th time వాళ్ళు ఏం చేయాలంటే మరి బూరలు ఊదినప్పుడు ప్రజలందరూ 6 days సైలెంట్ గా ఉన్నారు కదా, ఈ 7th డే దే హ్యావ్ టు షౌట్, గట్టిగా అరవాలన్నమాట. దే హ్యావ్ టు షౌట్ అలా అని దేవుడు చెప్తాడు అనమాట. మరి అదే విధంగా యెహోషువ వీళ్ళకి చెప్పినప్పుడు ఆ 7వ దినం వాళ్ళు గట్టిగా షౌట్ చేస్తారనమాట. వాళ్ళు అలా కేకలు వేసినప్పుడు ఏం జరిగింది తెలుసా, ఈ బలమైన కోట దుర్గము, ఈ యొక్క కోట గోడలన్నీ కూడా మట్టమైపోయాయి అనమాట. అన్ని ఫ్లాటన్ అయిపోయి కదా. మరి మనకు వినడానికే చాలా సర్ప్రైజింగ్ ఉంది కదా, మరి అంత పెద్ద కోట గోడలకు అట్లానే కొలాప్స్ అవ్వడము, కూలిపోవడము చాలా స్ట్రేంజ్ గా ఉంటది కదా. మనం వింటూ ఉంటాం న్యూస్ లో, అదేంటి చాలా రోజులు వర్షం పడిన తర్వాత కొన్ని బిల్డింగ్స్ కొలాప్స్ అయిపోతాయి, కింద పడిపోతాయి కదా, అవి వాటర్ లో ఉండి. అది చెప్తా ఉంటారు, ఇంత పెద్ద బిల్డింగ్ 6 story బిల్డింగ్ కొలాప్స్డ్ అని మనం న్యూస్ లో వింటూ ఉంటాం కదా. ఒక బిల్డింగ్ కొలాప్స్ అవ్వడమే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది బిల్డింగ్ కాదు, దిస్ ఈస్ అ వైడ్ వాల్, స్ట్రాంగ్ వాల్, మ్యాసివ్ స్టోన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి, మామూలు బ్రిక్స్ కాదు అది. ఇట్ ఈస్ నాట్ ఎ బ్రిక్ వాల్, ఇట్ ఈస్ ఏంటి స్టోన్ వాల్ అనమాట. ఆ స్టోన్స్ అన్ని కూడా పడిపోవడం అనేది చాలా స్ట్రేంజ్. అసలు రాయి అనేది బ్రేక్ చేయడము చాలా కష్టం. ఒక రాయి అంత బలం కావాలి దానికి. ఆ బలం అయిన విషయం చేయడానికి మన దేవునికే పాసిబుల్, అది యెహోవా దేవునికే పాసిబుల్ అనమాట. కాబట్టి ఆ కోట గోడలన్నీ కూడా మట్టమైపోతాయి. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఆ సిటీ లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరినీ చంపేస్తారు. దేవుడు చెప్పాడు ఆ సిటీలో ఉన్నదంతా కూడా కర్స్డ్, ఇట్ ఈస్ అ కర్స్డ్ థింగ్, ఎవరు ఏది తీసుకోవడానికి లేదు, వాటిని అన్నిటినీ కూడా డెమాలిష్ చేసేసేయాలి, నిర్మూలన చేసేసేయాలి అని దేవుడు చెప్తాడు. యెహోషువ వెళ్ళి అందరినీ మరి వాళ్ళు చంపేస్తారు. కానీ ఒక్క ఫ్యామిలీని మాత్రం వాళ్ళు సేవ్ చేస్తారనమాట. ఆ ఫ్యామిలీ ఎవరంటే రాహాబు కుటుంబాన్ని వాళ్ళు సేవ్ చేస్తారనమాట. రాహాబ్ని సేవ్ చేస్తారు. వాళ్ళ ఈ రాహాబ్ని సేవ్ చేసడం వల్ల, రాహాబు మరి దేవుని నమ్మడం వల్ల రాహాబుకి ఏంటి రివార్డ్, దేవుడు చెప్పాడు కదా, ఐ కీప్ ద ప్రామిస్ అని. రాహాబు ఈ యెహోవా దేవుని నమ్మడం ద్వారా తనకు వచ్చిన రివార్డ్ ఏంటంటే యేసు క్రీస్తు యొక్క వంశావళిలో, అంటే ఆ ఫ్యామిలీ జినాలజీలోకి we can see Rahab's name there in the chapter 1, Matthew chapter 1 లో we can see her name there అన్నమాట. చూడండి, తన అన్యురాలు, ఇజ్రాయెల్ జనాంగానికి చెందిన స్త్రీ కాదు, కానీ దేవుడు తన్ని యాక్సెప్ట్ చేశాడు అనమాట. కాబట్టి ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప విజయాన్ని, ఒక విక్టరీని జాషువాకి దేవుడు ఇచ్చాడు అనమాట. యాజ్ హీ ప్రామిస్డ్, హీ సెడ్ బీ నాట్ అఫ్రైడ్ అన్నాడు కదా, ఆ యొక్క ప్రామిస్ ని యెహోషువకి ఆయన ఫుల్ఫిల్ చేశాడు అనమాట దేవుడు. So a great victory by the hand of God Joshua could see on that day when the great walls fell, when the great walls fallen down. ఈ దేవుడు ఈ యొక్క ప్రామిస్ ని కీపప్ చేశాడు. అప్పుడు జోషువా కూడా దేవుని మీద ఎంతో మరి విశ్వాసము, ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి మరి దేవుడు చెప్పిన ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు అనమాట. త్రూ ఫెయిత్. ద కీ వర్డ్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. చూడండి, వాళ్ళు దేవుడు ఎలా చెప్పాడు అలా ఆ వారం అంతా కూడా వాళ్ళు చేశారు, ఎక్కడ కూడా వాళ్ళు మిస్టేక్ చేయలేదు. కాబట్టి వాళ్ళ యొక్క ఒబీడియన్స్ అండ్
నమ్మకంగా చేశారు, నమ్మకంగా ఫెయిత్ఫుల్ గా చేశారనమాట. కాబట్టి మన జీవితంలో ఈ ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ అనేది ఇట్స్ అ గ్రేట్ పార్ట్ అనమాట. మనం ఎంతో దేవుణ్ణి మరి నమ్మి మరి దేవునికి విధేయత చూపించాలి. ఈ వాటిని మీరు గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. ఈ స్టోరీ యొక్క కీవర్డ్ ఏంటంటే ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్. అయితే మనము ఇంకొక చూడండి, ఈ బ్యాటిల్, ఇట్ ఈస్ అ బ్యాటిల్ యాక్చువల్లీ. అయితే ఈ బ్యాటిల్ ఎంత సింపుల్ గా ఉంది కదా, ఇట్ ఈస్ నాట్ ఎ కాంప్లెక్స్ బ్యాటిల్. అంటే చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తారు, చాలా మరి స్కిల్ఫుల్ గా చేస్తారు, వాళ్ళ యొక్క తెలివి అంతా కూడా వాడతారు అందులో. తర్వాత మంచిగా విక్టరీ పొందుకుంటారు బ్యాటిల్స్ చేసేవాళ్ళు. మనం హిస్టరీలో చదువుతూ ఉంటాం కాబట్టి, చదువుతూ ఉంటాం కదా ఎలాగా World War I, World War II, లేకపోతే ఈ బ్యాటిల్ ఎలా జరిగింది అవన్నీ చదువుతూ ఉంటాం కదా. మన లైఫ్ లో కూడా మనం ఎన్నో బ్యాటిల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. మన లైఫ్ లో కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అవి కూడా ఏంటి స్ట్రాంగ్ వాల్స్ లాగా కనిపిస్తాయి, బ్యారియర్స్ లాగా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎంత చేసినా కూడా అవి విడిపోవు, వాటిలో నుంచి మనల్ని మనము సేవ్ చేసుకోలేము. అయితే దేవుని మీద మనం ఆధారపడితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ ఎట్లయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఒక సింపుల్ వేలో చాలా సులువుగా ఈ యొక్క విజయాన్ని దేవుడు ఇచ్చాడో, మరి అదే విధంగా చాలా మంది ఏమనుకుంటారంటే మరొక ఏంటి మన ప్రాబ్లమ్స్ ని మనమే సాల్వ్ చేసుకోగలుగుతాం అనుకుంటాం అనమాట. అయితే ఈ రోజు మనం ఇంకొక వాల్ గురించి విందాం. మరి ఆ వాల్ ఏంటంటే దట్ వాల్ ఈజ్ వాల్ ఆఫ్ సిన్. మనకి దేవునికి మధ్యలో కూడా ఒక వాల్ ఉంది. మరి మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనము వీఆర్ బార్న్ ఇన్ సిన్. ఎలా సిన్ ఈ లోకంలోకి ఎంటర్ అయిందో మీకు అందరికీ తెలుసు, మీరు సండే స్కూల్లో విని ఉంటారు కదా. మరి ఆదాము హవ్వలు మరి దేవుని మాటని డిసోబే చేశారు, తినవద్దన్న ఫ్రూట్ ని వాళ్ళు తిన్నారు. జెనసిస్ చాప్టర్ 3లో సిన్ అనేది ఈ వరల్డ్ లోకి ఎంటర్ అయింది. అప్పటి నుంచి వీఆర్ ఆల్ సిన్నర్స్. అయితే ఈ సిన్ నుంచి బయటికి రావడానికి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకున్నారనమాట. ఎవ్రీబడి థింక్స్ దట్ ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, సో ఐ విల్ బి గుడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ బ్యాడ్ అనుకుంటారు, మంచి చేస్తారు, సో దట్ ఐ విల్ బి ఎ గుడ్ పర్సన్ అనుకుంటారు. చాలా మంది ఏంటి ఆర్ఫన్స్ కి హెల్ప్ చేస్తారు, తర్వాత మనీ డొనేట్ చేస్తారు, తర్వాత చాలా రైచియస్ గా ఉంటారు అనమాట, చాలా నీట్ గా ఉంటారు, అబద్ధాలు చెప్పరు, ఎవరికి హాని చెయ్యరు, తర్వాత చాలా వాళ్ళ నీతిని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ అది మాత్రము వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళదు. దిస్ సిన్ హ్యాస్ టు బి టేకెన్ అవే బై ద సన్ ఆఫ్ గాడ్. జీసస్ క్రైస్ట్ ద్వారానే ఈ పాపము మరి తీసివేయబడుతుంది అనమాట. ఈ వాల్ మనకి దేవునికి మధ్యలో ఉంది. మనం ఏమనుకుంటాం, వీ కెన్ హ్యాండిల్ దిస్ అనుకుంటాం, కానీ ఇట్ సపరేట్స్ అస్ మోర్ అండ్ మోర్ ఫ్రమ్ గాడ్. ఈ సిన్ మన హృదయంలో ఉంటే ఇట్ సపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్ అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మరి మనలో చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకొని మనం ఏం చేసాము, యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు, నా పాపముల కొరకు ఆయన శిలువ మీద రక్తం కార్చారు, నేను నా పాపములు ఒప్పుకుంటే యేసు ప్రభువు నమ్మదగిన దేవుడు కాబట్టి నన్ను క్షమించి నాకు నూతన జీవాన్ని ఇస్తాడు, నాకు ఇటర్నల్ లైఫ్ ని ఇస్తాడు, ప్రామిస్ ల్యాండ్ కి నన్ను తీసుకొని వెళ్తాడని మనలో చాలా మంది మనమందరము నమ్మాం. యేసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. ఈ పాపపు గోడని దేవుడు తీసివేశాడు, తన రక్తంతో కడిగి వేశాడు, మధ్య గోడను తీసివేశాడు అనమాట. మనకి దేవునికి మరలా ఆ యొక్క రిలేషన్షిప్, మనం పాపం ద్వారా పోగొట్టుకున్న ఆ యొక్క రిలేషన్షిప్ ని మళ్ళా దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకి కలిగింది. ఇప్పుడు మనము వీ హ్యావ్ అ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి ఇంకా ఎవరికైనా ఈ విషయంలో ఇంకా ఎవరైనా యేసయ్యకి మీ హృదయం ఇవ్వకపోతే మీరు కూడా యూ కెన్ డూ దిస్. అయితే ఈ పాపం ఈ గోడలాగా ఉందని మనకు ఎలా తెలుస్తుంది, మనం దేవునితో సమాధానంగా ఉండలేకపోతున్నాం కదా. there will not be any peace in us. అయితే ఈ పాపపు గోడ గురించి ఐజయా 30:13 కూడా ఒక వాక్యం రాయబడింది అనమాట. యెషయా గ్రంథము 30:13. Let us turn our Bibles to book of Isaiah chapter 30 verse 13. Therefore this iniquity shall be to you as a breach ready to fall, swelling out in a high wall, whose breaking cometh suddenly at an instant. So ఈ ఇనిక్విటీ అనేది పాపము. ఈ పాపం అనేది ఒక గ్రేట్ వాల్ లాగా మనకి దేవునికి మధ్యలో ఉంటుంది అనమాట.
ఇది ఎలా వెళ్ళిపోతుంది? when we repent and return to God. According to Acts 3:19, దేవుడు ఏమని చెప్తున్నాడు? Now repent of your sins and turn to God so that your sins may be wiped away. So we have to repent and return to God. When we repent, what do we repent? We repent saying, God, I'm a sinner. I have been against you. నీకు విరోధంగా ఉన్నాను, నాలో పాపం ఉంది, పాపాన్ని తీసివేయి, నీ రక్తంతో కడుగు అని మనము నోటితో ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. దీనికి ఎంత చాలా కష్టపడాలా? చాలా కష్టమైన పని కాదు కదా. ఇది కూడా పాపం నుంచి విజయం పొందుకోవడం కూడా యుద్ధమే. కానీ దేవుడు మనకి ఎంతో సింపుల్ వేని ఇచ్చాడు అనమాట. ఒక సింపుల్ వే జస్ట్ టు రిపెంట్. మన యొక్క స్థితిని మనము తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ వీఆర్ సిన్నర్స్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ సిన్నర్స్ అండ్ కన్ఫెస్. యూ హ్యావ్ టు కన్ఫెస్. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆ పాపం నుంచి మనకి విడుదల ఇస్తాడు అనమాట. మనం ఇఫ్ వి సే వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్ అనమాట. మనల్ని మనమే ఫూల్ చేసుకుంటున్నట్లు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్లు. కాబట్టి అంతేకాదు, దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా మనం ఎప్పుడైనా మరి దేవునికి అవిధేయత చూపిస్తే అది కూడా ఒక వాల్. ఆ వాల్ ఏంటంటే మనం స్మాల్ కంపార్ట్మెంట్స్ చేసుకుంటున్నాం మన హృదయంలో. ఆ కంపార్ట్మెంట్స్ లోకి వీఆర్ నాట్ అలౌవింగ్ గాడ్ టు కమ్ ఇన్ అనమాట. వీ డోంట్ వాంట్ గాడ్ టు సీ అస్. మనకి ఎప్పుడు గాడ్ మనల్ని ఎప్పుడు చూడాలని ఇష్టపడతాము? మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, చర్చ్ లో ఉన్నప్పుడు, మనం దేవుని మాట వింటున్నప్పుడే దేవుడు మనల్ని చూడాలి అని అనుకుంటాం. మనం దేవుని మాట వినప్పుడు ఏం చేస్తాం? దాక్కుంటాం కదా, దేవుని నుంచి దాక్కుంటాం. ఇప్పుడు ఆదాము అవ్వలు దేవుని మాట వినినప్పుడు రోజు ఈవినింగ్ వాళ్ళు దేవునితో కలిసి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళకి తెలిసింది వీ డిడ్ంట్ ఒబే గాడ్ అని. వెంటనే వెళ్ళి దాక్కున్నారు కదా, దాచుకున్నారు. కాబట్టి దట్ ఈస్ ద సేమ్ విత్ ఆల్ ఆఫ్ అస్ కదా, మనందరితో కూడా అదే విషయం. కాబట్టి మనం ఈ రోజు ఏమనుకున్నామంటే దేవుని దగ్గరికి వెళ్దాం. ఇఫ్ వీ హ్యాడ్ మేడ్ ఎనీ వాల్స్ లైక్ దాట్ in between us and God, where we are not allowing God to be with us. దేవుడు మనతో ఎప్పుడు ఉంటానని ప్రామిస్ చేశారు కదా, ఐ బీ విత్ thee అని అంటున్నారు. మనం దేవుడు వద్దు అనుకొని మన ఇష్టమైన పనులు మనం చేసుకుంటూ, దేవుని మాట వినకుండా, మనం అమ్మ నాన్న మాట వినకుండా, మనం దేవుడు చెప్పిన పనులు చేయకుండా మనం ఇష్టానుసారంగా ఉంటే గాడ్ విల్ బి వాచింగ్ us, but we will not have his presence with us. కాబట్టి దేవుడు ఎప్పుడు మనతో ఉంటే వీఆర్ సేఫ్ కదా, మన దేవుడు మనతో ఉంటే వీఆర్ సేఫ్. కాబట్టి అటువంటి గోడలు మీరు ఏమన్నా చేసుకుంటే వాటిని కూడా ఈ రోజు దేవుని దగ్గరికి మనం వచ్చి వి షుడ్ రిటర్న్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్గివ్ మీ బికాస్ ఐఎమ్ అవే ఫ్రమ్ యూ. నుంచి నేను డిస్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కోవిడ్ టైంలో అంతా ఏమని చెప్తున్నారు కదా, సోషల్ డిస్టెన్స్. మనకి దేవునితో ఎప్పుడు నో డిస్టెన్స్, వీ షుడ్ బి ఆల్వేస్ విత్ గాడ్. ఇటువంటి సమయంలో కూడా దేవుడు ఎప్పుడు మనతో ఉంటేనే వీఆర్ సేఫ్ కదా. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉంటే మనము సురక్షితంగా ఉంటాం. అట్లా అని మనము దేవుణ్ణి నమ్మాలి. వీ హ్యావ్ టు ఫెయిత్ఫుల్లీ వీ షుడ్ బిలీవ్ హిమ్ అండ్ ఫెయిత్ఫుల్లీ ఒబే హిమ్. అది కదా మన కీవర్డ్. వాళ్ళు ప్రామిస్ ల్యాండ్ కి వచ్చే వరకు వాళ్ళతో దేవుడు ఉన్నాడు. మనము మన ప్రామిస్ ల్యాండ్, వాట్ ఈస్ అవర్ ప్రామిస్ ల్యాండ్? ఇటర్నల్ లైఫ్. గాడ్ సెడ్ ఐ విల్ టేక్ యూ విత్ మీ. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి మళ్ళా అసెండ్ అయిపోయారు, వెళ్ళారు. వెళ్ళక ముందు ఏమని చెప్పండి, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తానని చెప్తాడు కదా దేవుడు. ఐ కమ్ టు టేక్ యూ విత్ మీ. కాబట్టి మనము ఆ ల్యాండ్ కి వెళ్లే వరకు కూడా వి షుడ్ ఫెయిత్ఫుల్లీ ఒబే గాడ్ అండ్ హిస్ కమాండ్మెంట్స్. అండ్ సపోజ్ ఇఫ్ we disobey, what is the option? We should confess. We should return to him and repent for our sins and do not go back again. మళ్ళా అలా మనం అదే దానికి మళ్ళా తిరిగి వెళ్ళకూడదు అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా we need to face some battles. It can be anything, but God promised that he will be with us. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలేదో, ఇంకా ఒక గోడ మన మధ్యలో ఉందో, దేవునికి మనకి ఒక గోడ ఉందో, దానిని ఫస్ట్ మనము లెట్ us కమ్ టు ద లార్డ్. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుకి మీ హృదయం ఇవ్వలేదా? దేవుడు మీతో ఉండాలి, దేవుడు ఎప్పుడు మీకు సహాయం చేయాలి,
దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ కి మనం వెళ్ళాలి, తప్పక వెళ్ళాలి. ఆ యొక్క గురి మనకి ఎప్పుడు ఉండాలి. ఆ గురి కొరకు చూడండి, ఇప్పుడు మన మధ్యలో జరిగే విషయాలన్నీ వింటూ ఉంటే మనకి చర్చిలో అంకుల్ వాళ్ళు ఏం చెప్తున్నారు, సెకండ్ కమింగ్ ఈజ్ వెరీ క్లోజ్, దేవుడు వస్తున్నాడు. కాబట్టి మనం అన్ని కొత్త విషయాలు చూస్తున్నాం కదా, ఎప్పుడు వినని విషయాలు చూస్తున్నాము. మరి ఇది కరోనా వైరస్, తర్వాత లోకస్ వచ్చాయి, చాలా మిడతలు దండు వచ్చింది, అవన్నీ కూడా కొన్ని ఫీల్డ్స్ అన్ని తినేసాయి. తర్వాత భూకంపాలు గురించి వింటున్నాము. తర్వాత మరి ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధం గురించి వింటున్నాము. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభు రాకడ ముందు ఇలాంటివన్నీ మీరు వింటారు, కానీ భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము ఫెయిత్ఫుల్ గా ఆయనకి ఉండాలి. we should obey him, and Jesus alone can remove this wall of sin between us. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ దినమే మీరు దేవుని దగ్గరికి రండి, వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అండ్ we will have a hope that we will enter the land which God promised us, to that heaven where God will take us. తర్వాత ఈ యొక్క పాపం నుంచి ఓన్లీ హిస్ గ్రేస్, మర్సీ అండ్ హిస్ ఫర్గివ్నెస్ ఓన్లీ క్యాన్ రిమూవ్ దిస్ సిన్ ఫ్రమ్ us. మరి దేవుని దగ్గరికి మరి మనం సరిగా ఉన్నామా లేదో కూడా పరీక్షించుకుందాం. ఏదైనా విషయంలో మనం డిసొబేగా ఉన్నామా, మమ్మీ డాడీ మాటలు వింటలేదా, తర్వాత మన సిబ్లింగ్స్ తో మనం ప్రేమగా ఉండట్లేదా, మనం ఏదైనా రహస్యంగా మనం మమ్మీ డాడీకి తెలియకుండా, దేవునికి తెలియకుండా మనం ఏదన్నా మనము కీడు చేసుకుంటున్నామేమో మనకి మనమే తెలియకుండా. మరి ఈ లోకంలో ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి, వాటికి మీరు ఈల్డ్ అయ్యి మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నామా? ఒకసారి లెట్ us all think about it and ask for God's help so that he will forgive us and he will save us. తర్వాత మనం ఈ ఎరికో గోడల గురించి విన్నాం కదా, ఈ రోజు వరకు కూడా ఆ ఎరికో గోడలు ఎవరు కూడా మళ్ళా కన్స్ట్రక్ట్ చేయలేదు. ఎందుకంటే జోషువా 6th chapter 27th verse లో మరి యెహోషువ చెప్తాడనమాట, ఈ ల్యాండ్ కర్స్డ్ ల్యాండ్, దీన్ని ఎవరు కూడా మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయకూడదు, చేస్తే వాళ్ళకి కీడు జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో డెత్ వస్తుంది అని చెప్పేసి యెహోషువ చెప్తాడు. మరి ఆ విధంగా చేసిన వాళ్ళకి ఆ కీడు కూడా వచ్చింది, బైబిల్ లేటర్ చాప్టర్స్ లో ఉంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం చూస్తే చూడండి, మరి ఈ కథ జరిగి ఎన్నో వేల సంవత్సరాలు అయ్యింది, ఈ రోజు వరకు కూడా ఆ యొక్క రూయిన్స్ అలానే ఉన్నాయి, కోటగోడలు అలానే ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇట్ షోస్ దట్ అవర్ గాడ్, దిస్ ట్రూలీ హ్యాపెండ్, ఇట్ ఈస్ హిస్టరీ, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హిస్టరీ అండ్ ఇట్ రియల్లీ హ్యాపెండ్. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. గాడ్ ఈస్ దేర్ the same yesterday, today and tomorrow. Kabatti great walls of Jericho taught us not to have any distance between God and us. If there is any separation, let us repent and return to God and have peace with the Lord. Memory verse nechukondi children. Today's memory verse Joshua 1:9. So God commanded to Joshua to be strong, and he is asking us also to be strong and of good courage and be not afraid, because he is with us wherever we go, whatever we do, whichever place we are, our Lord is there when you accept him as your personal savior. Let us all close our eyes and confess if there is anything we disobeyed or we were not faithful to God, and surely God will forgive us. ప్రార్థన చేస్తుంది. ప్రేమ నమ్మకం గల తండ్రి, మహాగణుడును మహోన్నతుడైన దేవ, మిక్కిలి కరుణగల రాజా, మరొకసారి ప్రభాని పాసందికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరి గ్రేట్ వాల్స్ ఆఫ్ జెరికో గురించి ప్రభావ విన్నాం తండ్రి. ప్రభావ మరి నా జీవితంలో కూడా ఒకప్పుడు పాపం కూడా మరి నీకు నాకు మధ్య ఉన్నప్పుడు తండ్రి, నేను నా పాపంలో ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మదగిన దేవుడుగా ఉండి నా పాపములను క్షమించి ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకున్నారు తండ్రి. ప్రభువా మరి నాకు ఒక నిరీక్షణ ఇచ్చారు, ఒకనొక దినాన్ని నువ్వు వస్తావు, నన్ను తీసుకుని వెళ్తావు, నేను నిత్యము నీతో ఉంటాను అన్న నిరీక్షణ మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. నా చిన్న బిడ్డలందరూ కూడా
ఈ యొక్క స్టోరీ విన్నారు తండ్రి. ప్రభా ఇంకా ఎవరైతే వారు హృదయాన్ని నీకు ఇవ్వలేదో వారికి ప్రభా మరి అటువంటి మనసును దయచేయండి తండ్రి. వారు పాపం నొప్పుకొని ప్రభా మరి మరి నీ క్షమాపణ పొందుకొని నీ బిడ్డలు కావడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యాన్ని ప్రభా మరి ఫలింప చేయండి తండ్రి. వారి హృదయాల్లో ఉంచండి తండ్రి. ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా వారి హృదయంలో భద్రపరుచుకొని ప్రభా నీకు ప్రభా మరి నమ్మకంగా మా జీవిత కాలం అంతా కూడా మేము నీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మీ మాట వినడానికి సహాయం చేయండి తండ్రి. మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మాకు ఇచ్చిన న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్ ని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన ఈ ఆన్లైన్ మినిస్ట్రీని బట్టి వందనాలు. సండే స్కూల్స్ ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా మరి దేవదాన్ మనని బట్టి పాతపని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. క్షేమంగా మరి అంతా తీసుకెళ్ళినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా సండే స్కూల్ చిల్డ్రన్ అందరినీ కూడా కాపాడండి. బోన్పల్లి మరి సాయన్ మరి ఇంకా షామీర్పేట్ కానాజీగూడ మరి కొన్నాళ్ళ మరి ఎక్కడైతే గాడిలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభావ మా పిల్లలందరినీ కూడా క్షేమంగా ఉంచండి నాయన తండ్రి. ప్రభావ ఈ యొక్క ప్రభావ మేమున్న పరిస్థితులు మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. అయినప్పటికీ మీరు ఎక్కడున్నా నేను మీకు తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మిక్కిలి వినంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Okay children, take care and be safe and keep praying and God willing we'll meet again. Praise the Lord. Bye.